ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను. అందరం కలిసి చదువుదామండి, కలిసి చదువుదాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అలాగే హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచే. ఈ ఒక్క మాట అర్థం చేసుకున్నాను, దాన్ని నేను నా భాషలో చెప్తాను. దేవుడు కావాల్సుకొని నీకు బాధ పెట్టాడు. హృదయపూర్వకంగా ఆయన దాని 32వ వచనం చూడండి, 33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేడు. దయచేసి ఒక్క మాట రండి. నా దేవుడు శాడిస్టు, ఊరికి నా కళ్ళలో నీళ్ళు చూసే తప్ప ఆయనకు తృప్తి రాదు. అన్ని కష్టాలు నాకే ఇస్తాడా, అందరికి జవాబులు వస్తే నాకే వస్తలేదు. అసలు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేది అసలు ఇంత నోట్లో విషం పోస్తే అయిపోతుంది కదా. అసలు ఈ కష్టాలని నాకు పెట్టకుండా ముందే తీసుకుంటే బాగుండు కదా. యోబు ఒకప్పుడు నేను ప్రార్థన చేశాడు, నేను పుట్టిన నా బర్త్డే శపితమవును కాక, నా బర్త్డే డాష్ అవును కాక, నేను పుట్టిన రోజు నాశనం కాక, ఆ రోజు నా తల్లి నాకు అనకపోతే బాగుండు కాక. ఇవన్నీ చెప్పాడు. ఎవరు? మళ్ళీ ఏం చెప్పాను అనకండి, మళ్ళీ కటింగ్ చేసి నాదే పెట్టకండి. యోబు ఇవన్నీ చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు పుట్టినా, అసలు ఆ రోజే నా తల్లి నన్ను ఆ రోజే నువ్వు పుట్టావని శుభవార్త ఎవరు చెప్పాడు? 100 అన్నాలు పట్టుకొని అన్నాడు. ఎవరంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, వాళ్ళ అమ్మ నాన్నకి వచ్చి, కంగ్రాచులేషన్స్ యూ బిగాట్ అన్ ఎ బాయ్ అంటే 1 వే కొట్టాలంట.